దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు, స్థానిక సంఘ కాపరి, ఇప్పుడు రెండు చెప్పాలి. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన రెండో పత్రిక. దేవునికి స్తోత్రం. అక్కడ ఒక పత్రిక ఉంది, ఇక్కడ ఒక పత్రిక ఉంది, రెండు పత్రికలు ఈరోజు ఇద్దరి. అవును కదా, ఇది యోహాను రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక వస్తుంది. యోహాను రాసిన ఇద్దరు జాన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది, దేవునికి మహిమ. మరి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన దైవజనులకు ఉందని నేను ఫస్ట్ టైం ఇక్కడ రావడం. ఇది లోకల్లో ఉంటాయి కానీ రాలేకపోయాను. సరే, ఈ సమయంలో కొన్ని మాటలు నేను చెప్తాను. దైవజనులు చాలా చక్కటి మాటలు అందించారు. దైవ సేవకులు అనేకులు కూడా శుభాలు తెలియజేశారు. మరి ఈరోజు వివాహ మహోత్సవం జరుపుకుంటున్న దైవజనులు జాన్ వెస్లీ పాస్టర్ గారికి, అమ్మగారికి, అలాగే జాన్ మైబు పాస్టర్ గారికి, మరి మా సహోదరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజే, కుటుంబ తరపున, సంఘ తరపున తెలియజే. ఈరోజు జాన్ వెస్లీ పాస్టర్ గారు ఇలా నిలబడడానికి గల కారణం ఏంటిదంటే, అమ్మగారి పేర్లోనే ఉన్న దీవెన, ఇంకా వేరేది లేదు. నేను ఈరోజు ఆలోచించుకుంటూ వస్తుంటే, ఎముకలు ఇరిగితే డాక్టర్ అతకబెడతాడు, ఎముక అలిగితే ఎవడు అతకబెట్టాడు. ఎముక ఇరిగితే డాక్టర్లు అతకబెట్టవచ్చు, ఈ డాక్టర్ కదా ఇంకో డాక్టర్. కానీ ఎముక అలిగితే చాలా కష్టం. ఎముక అలిగితే మన కడుపులో ఎలకలు మెసలవలసిందే. కనుక చాలా శ్రేష్టమైనది భార్య విషయంలో, చాలా శ్రేష్టమైన భార్య. ప్రతిరోజు మన జీవితంలో ఎంతోమంది మనం చూస్తున్నాం, ఎన్నో పత్యాలు చేస్తూ ఉంటాం. కొంతమంది ఒక సంవత్సరం వరకు పత్యం చేయాలరా బాబు, నీకు అట్లయితే నీకు క్యాన్సర్ పోతుంది అంటారు. ఇంకొంతమంది, బాబు నీకు ఒక 6 నెలల వరకు నువ్వు పత్యం చేయాలరా, ఖచ్చితంగా ఫలాన్ని తినొద్దు అంటారు. ఈ పత్యాలు కొంతవరకు మాత్రమే, కానీ దాంపత్యం మాత్రం నిత్యం చేయాలి. పత్యం, దేవునికి స్తోత్రం, ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా. దాంపత్యము నిత్యం చేసే పత్యం, ఒకరోజు చేసే పత్యం అయితే కాదు. ఒకరోజు చేసే పత్యం ఇది కుదరదు. దాంపత్యం ఎప్పుడు చేయాలట అంటే, నిత్యం చేసే పత్యం ఏదన్నా ఉన్నదంటే దాంపత్యమే. ఆ పత్యమే చేశారు పూర్వీకులు. ఈరోజు చాలామంది జీవితంలో చూస్తున్నాం, సంఘాలు కట్టడం కాదు కానీ ఫస్ట్ కుటుంబాన్ని కట్టాలి. నిన్ను నువ్వు కట్టుకోవాలి, కుటుంబాన్ని కట్టాలి, ఆ తర్వాతనే సంఘాన్ని కట్టడం. అది ఆశీర్వాదకరమని నేను తెలియజేస్తున్నాను మరొకసారి. మరి ఈ ప్రాంతానికి ఎక్కడో పుట్టి ఏ ప్రాంతమో తెలియని ప్రాంతానికి వచ్చి దేవుని పరిచర్యలో నిలబడి సవాల్తో కూడుకొని సేవ సాగుతో సంబంధం. ఈరోజు ఏ వ్యాపారం చేసినా భార్య సహకరించకపోవచ్చు, అది నడుస్తుంది. కానీ సేవలో ప్రాముఖ్యమైన పాత్ర దైవజనురాలదే. బండి ఎంత బాగున్నా పెట్రోల్ లేకపోతే నడవదు. అందమైన బండి తీసుకున్నా కూడా, ఎంత చక్కటి బండి అంటే పెట్రోల్ లాంటి వారు ప్రార్థన పవర్, బండి పాస్టర్లు. బండి తిరిగి వస్తుంది అంటే పెట్రోల్ కనబడదు ఎప్పుడు కానీ, లోపల ఉన్న పెట్రోల్. ఈరోజు చాలామంది సేవగా కొన్ని ముందుకెళ్ళకపోవడానికి గల కారణం నేను మళ్ళీ చెప్తున్నాను. ఇంత పెద్ద స్క్రీన్ ఉంది, ఇంత పెద్ద స్క్రీన్కు ఒక పెద్ద టీవీ ఉంది, చిన్న రిమోట్ చాలు దాన్ని కంట్రోల్ చేయడానికి. ఈ రోజుల్లో రిమోట్లు చాలా ఒత్తి టీవీలు, స్క్రీన్ ఖరాబ్ అయిన టీవీలు చాలా ఉన్నాయి. ఎన్నో టీవీలు బ్లాక్ అయిపోయినాయి, ప్లస్ అయిపోయినాయి. పైగా ఇంక స్క్రీన్ కనబడకుండా అయిపోతున్నాయి. కారణం ఏంటిదంటే రిమోట్కి అంత పవర్ ఉంది. ఆ రిమోట్ ఎవరు అంటే ఎముకే. నేను చెప్తున్నా, స్తోత్రం, హల్లెలూయా. కనుక మన జీవితంలో ఎంతగా అంటే స్త్రీలను ప్రేమించడం, వారికి ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకున్న కుటుంబాలు వర్ధిల్తాయి. దేవునికి స్తోత్రం. సీక్రెట్ నేనంటున్నా అంటే, సిగరెట్ తాగితే పొగొస్తుంది, సీక్రెట్ ఉంటే కుటుంబాల్లో మంటొస్తుంది. ఏ సీక్రెట్ లేకుండా ఉన్నారు కనుకనే ఈరోజు ఆశీర్వాదం కనుక మార్చబడింది, దీవింపబడుతున్నారు. జాన్ వెస్లీ పాస్టర్ గారు, అలాగే దీవెనమ్మ గారు, జాన్మోహన్ పాస్టర్ గారికి మరొకసారి మా కుటుంబ తరపున, సంఘ తరపున, కేసముద్ర మండల్ పాస్టర్స్ ఫెలోషిప్ తరపున మ్యారేజ్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. మిమ్మల్ని ఇంకా దేవుడు బలంగా నిలబెట్టి వాడుకొనుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.